మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో మోటివేషనల్ స్పీకర్ ఇంకా లైఫ్ కోచ్ ఉషా కస్తూరి గారు ఉన్నారు. వారితో మాట్లాడి కొన్ని విషయాల్ని తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం. అమ్మ, కొన్నిసార్లు మనం ఏంటి అంటే మనకి ఇప్పుడు చిన్నపిల్లలు కానీ లేదంటే టీనేజర్స్లో ఉన్న వాళ్ళు కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఎక్కువగా వాళ్ళ మీద చెడు ప్రభావం చూపించేవి ఏమున్నాయంటారు? అంటే మనకి కరెక్ట్ గైడెన్స్లో వెళ్లకుండా వాళ్ళని స్టాప్ చేసేవి. చెడు ప్రభావం చాలా ఉన్నాయి. అందులో ఈ మధ్యలో నేను నా నోటీస్కి వచ్చింది కానీ మేము దాన్ని వాళ్ళని కౌన్సిలింగ్ చేసిన విషయాలు కానీ నాకు చాలా ఆశ్చర్యం వేసింది, బాధాకరమైన విషయం. అంటే ఇలాంటి విషయాన్ని కూడా చర్చించుకోవాల్సిన అవసరం పడింది అన్న దాని మీద కొంచెం సొసైటీ కూడా ఇబ్బంది పడే విషయం అది. పిల్లలు అది ఏ స్టాండర్డ్లో ఉన్న స్కూల్ అయినా సరే పిల్లలు స్కూల్ బ్యాగ్స్లో ఏం తెచ్చుకుంటారు? జనరల్గా బుక్స్ తెచ్చుకుంటారు, పుస్తకాలు రాయటానికి వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉంటాయి. కానీ పిల్లల స్కూల్ బ్యాగ్స్లో మొన్న కొంతమంది చెక్ చేసినప్పుడు సిగరెట్ ప్యాకెట్స్ వచ్చాయి. ఇది అంటే ఒక 7th 8th హై స్కూల్ స్టేజ్లో పిల్లలు. హెచ్ఎం షాక్ అనమాట. అంటే వాళ్ళకి డౌట్ వచ్చి చెక్ చేయడానికి వాళ్ళు ఇబ్బంది పడి, చూడండి ఇప్పుడు ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. మీ పిల్లలు బ్యాగ్స్ ఎందుకు చెక్ చేస్తారు? నోట్బుక్స్ అన్ని తెచ్చారా లేదా, పెన్సిల్ అన్ని తెచ్చుకున్నారు, అది కూడా ప్రైమరీ పిల్లలు చెక్ చేస్తారు. హై స్కూల్ పిల్లలు వాళ్ళుగా తెచ్చుకోవాల్సింది, వాళ్ళకి బాధ్యత ఉండాల్సిన వయసు. అలాంటిది వాళ్ళు బ్యాగ్ చెక్ చేస్తే ఆవిడకి డౌట్ వచ్చి, అయినా సరే మన బాధ్యత చూడాలి, ఈ ప్రొఫెషన్లో చేయాల్సిన పని అని బ్యాగ్ చెక్ చేస్తే వాళ్ళకి సిగరెట్ ప్యాకెట్స్ దొరికాయి. ఇప్పుడు ఏం అడుగుతారు? ఒకసారి మనం ఆ పొజిషన్లో ఉండి చూద్దాము. వాళ్ళు ఏం అడుగుతారు క్వశ్చన్ పిల్లలు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఇద్దరు ఒకలాంటి డెలికేట్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఇప్పుడు మీరు అన్నట్టు స్కూలే కాకుండా కాలేజ్ లెవెల్లో, అంటే కాలేజ్కి వెళ్ళిపోయారు కాబట్టి పెద్దవాళ్ళు అయిపోయారు. అసలు ముందు వీళ్ళకి ఇవి ఎలా వచ్చాయి? ఇంకొక ప్లేస్లో మాకు వచ్చిన కంప్లైంట్ ఏంటంటే పిల్లలు డైరెక్ట్గా హుక్కా వరకు వెళ్ళిపోయారు. టీనేజర్స్. నాకు ఒక్క సెకండ్ అంటే బ్రీత్లెస్ అయిపోయాను నేను అది విని. క్యాంపెయినింగ్ కూడా జరిగింది, అంటే స్కూల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెట్టారు. అవును, నేను చాలా సార్లు చూసాను. మనకి స్కూల్స్లో, కాలేజెస్లో, నార్మల్ ఇంటర్ లెవెల్ కాలేజెస్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. అసలు అంత పరిస్థితి ఏమొచ్చిందండి అంటే హెచ్ఎం గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏం చెప్పనండి ఇది పరిస్థితి అని. అంటే పిల్లలకి దానికి ఎక్స్ట్రా డబ్బులు కావాలి. ఇప్పుడు స్కూల్ ఫీజు డైరెక్ట్గా పేరెంట్స్ స్కూల్కి వెళ్ళి కట్టేస్తారు, లేదా ఆన్లైన్లో పే చేస్తారు. గవర్నమెంట్ స్కూల్స్లో అలాంటి సమస్య లేదు, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ. ఏదో కొంత చిన్న ఖర్చులు ఉంటాయి. ఆ పిల్లలు జనరల్గా స్కూల్కి వెళ్ళేటప్పుడు పాకెట్ మనీ అడుగుతారు కదా. అది తండ్రి స్తోమతను బట్టి, లేదా ఫ్యామిలీ స్తోమతను బట్టి పాకెట్ మనీ ఇవ్వటం వేరు, సోషల్ స్టేటస్ కోసం పాకెట్ మనీ ఇవ్వటం వేరు. ఈ రెండిట్లో చాలా డిఫరెన్స్. ఈ రెండు డిఫరెన్స్ లో పిల్లలు ఉపయోగించుకోవడంలో కూడా డిఫరెన్స్ వచ్చేస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ని బట్టి వాళ్ళ డిమాండ్స్ అవి పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చేతిలో డబ్బులు ఉన్నప్పుడు, కొంచెమే డబ్బులు ఉన్నప్పుడు జామకాయ కొనుక్కుంటాడు, ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడు యాపిల్ కొనుక్కు తినచ్చు. అఫ్ కోర్స్ నో డౌట్ రెండు మంచి అలవాట్లే, నేను కాదనట్లేదు. జామకాయ యాపిల్తో ఆగిపోతే పర్వాలేదు, ఇంకా ఫర్దర్ గా వెళ్ళినప్పుడే కదా ఇలాంటి కేసులు వచ్చాయి. ఇప్పుడు డబ్బులు ఎందుకు ఇస్తున్నారు అని ఒక క్వశ్చన్ పేరెంట్స్ ఎప్పుడు అడగాలి. ఓకే, నీకు నేను ఇవాళ 50 రూపాయలు ఇచ్చాను కదా పాకెట్ మనీ, ఏం చేసావు, ఏం ఖర్చు పెట్టావు అని అడగటం తప్పులేదు కదా. 50 రూపాయలే కదా అని ఏదో ఒకటి ఖర్చు పెట్టుంటాడు, ఏదో పానీపూరి ప్లేట్ తింటే అయిపోతుంది కదా అని అనుకోవచ్చు. కానీ వాడు నిజంగా పానీపూరి తిన్నాడో లేదా అని తెలియాలి కదా. అఫ్ కోర్స్ ఈటింగ్ ఎవ్రీడే ద పానీపూరి ఈజ్ ఆల్సో నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఆ విషయం కూడా పేరెంట్స్ అబ్జర్వ్ చేయాలి. అండ్ వాళ్ళకి అవేర్నెస్ అది చెప్పాలి. వాడికి తెలియదు, నాలుక క్రేజీగా అదే అడుగుతుంది, రోజు సాయంత్రం అయ్యేసరికి వెళ్ళి తినాలని ఆ బండి మీద ఫుడ్. కానీ దానివల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్న అవేర్నెస్ పేరెంట్స్ క్రియేట్ చేస్తేనే వస్తుంది. అండ్ చాలా మంది పేరెంట్స్ ఇప్పుడు సపోజ్ స్కూల్లో క్యాంటీన్ ఉందనుకోండి, తినేయండి అని డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఏది ఉంటుంది తినేయండి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు మనము అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు, బాగా సంపాదిస్తున్నారు. కొన్ని ఇళ్లలో విమెన్ ఇన్కమ్ ఈజ్ మోర్ దెన్ ద మెన్. నో డౌట్, దట్ ఈస్ ఓకే. కానీ ఇంత కష్టపడి సంపాదించిన డబ్బుల్ని పిల్లలు అన్సేఫ్గా ఖర్చు పెడుతుంటే ఎవరికి రిస్క్ అది? అట్ ద సేమ్ టైం ఇది చాలా ఇంపార్టెంట్.
దయచేసి నేను ఈ ఛానల్ ద్వారా ప్రతి పేరెంట్కి ప్రతి స్కూల్స్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. స్కూల్లో పిల్లల ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు పేరెంట్స్తో గొడవ ఎందుకు అని దయచేసి స్కూల్ వాళ్ళు వదిలేయద్దు. అలాగే టీచర్స్ పేరెంట్స్కి కంప్లైంట్ ఇచ్చినప్పుడు మా అబ్బాయి ఎందుకు అలా చేస్తాడు, మా అమ్మాయి ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది అని ఒక రెక్లెస్నెస్ మాత్రం పేరెంట్స్కి వద్దు. పిల్లలు గుమ్మం దాటిన తర్వాత మీ పిల్లలు కాదు వాళ్ళు. దే ఆర్ లింక్డ్ విత్ పబ్లిక్, లింక్డ్ విత్ డిఫరెంట్ ఫ్రెండ్స్. వాడికి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు మీ పిల్లలకి, ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరితో ఎలా బిహేవ్ చేస్తున్నాడు అన్న అబ్జర్వేషన్ పేరెంట్స్కి ఎక్కువ ఉండాలి. ఇప్పుడు డబ్బులు కట్టేసాం స్కూల్ వాళ్ళు చూసుకుంటారంటే చదువు రావట్లేదు, చెడ్డ అలవాట్లు నేర్పిస్తున్నారు అంటే ఏ స్కూల్లోనూ ప్రపంచంలో ఏ పీరియడ్ చెడ్డ అలవాట్ల పీరియడ్ ఉండదు. ఏ స్కూల్లోనూ ఏ పీరియడ్ వాడు పిచ్చి మాటలు మాట్లాడే పీరియడ్ ఉండదు. ఇవన్నీ నేర్చుకున్నాడంటే హీ లెర్న్ ఫ్రమ్ ద ఫ్రెండ్స్ ఓన్లీ. ఇప్పుడు ఇన్ని చేస్తున్నప్పుడు దయచేసి పేరెంట్స్ ఎవరు స్కూల్స్ని బ్లేమ్ చేయకండి. ఎవ్వరు నేర్పించరు అట్లాగా. చదువు చెప్పకపోతే కొన్ని స్కూల్స్లో చెప్పకపోవచ్చు, నేను యాక్సెప్ట్ చేస్తాను, కానీ ఇవి నేర్పించరు కదా. అండ్ రెండో విషయం, ఎందుకు ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు ఒకవేళ ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఎవరైనా ఒక ఇంటికి పిల్లలు వచ్చి ఇలా నన్ను మా టీచర్ కానీ మా హెచ్ఎం గారు కానీ ఎవరైనా తిట్టారు లేకపోతే కుట్టారు అన్నారు అనుకోండి, పద స్కూల్కి వెళ్దాం, అసలు ఎందుకు అలా జరిగింది అనకుండా చెంగు బిగించి నువ్వేం చేసావు అని ఒక ప్రశ్న ఒక్కటి వేస్తే అక్కడ ముందు మీకు కొంత సొల్యూషన్ తెలిసిపోతుంది కదా. అసలు ఏం జరిగింది, అంతవరకు ఎందుకు వెళ్ళావు, ఎందుకు బ్యాక్గ్రౌండ్ తెలుస్తుంది. స్ట్రైట్గా వెళ్ళి దాని మీద కూర్చున్నాక హెచ్ఎం టేబుల్ ముందు కూర్చున్నాక మీ అబ్బాయి ఇలా చేశాడంటే నో డౌట్ ఐ యాక్సెప్ట్ అండ్ అగ్రీ. కన్న ప్రాణం ఏది ఒప్పుకోదు పిల్లల మీద తప్పు చెప్పినప్పుడు, కానీ దాన్ని డైజెస్ట్ చేసుకుని మన పిల్లవాడు తప్పుదారులు పడుతుంటే బాధ్యతగా చెప్పారని ఆనందించాలి. అంతే తప్ప నేను 1,00,000 రూపాయలు కడుతున్న నెలకి సంవత్సరానికి నా పిల్లల మీద ఇంత కంప్లైంట్ ఇస్తారంటే చదువుకుంటేనే వస్తుందండి, కొంటే వచ్చే వస్తువు కాదది. మంచి అలవాటైనా చదువైనా సంస్కారమైనా నేర్చుకోవాలి, ఫాలో అవ్వాలి, చూసి నేర్చుకోవాలి. అంతే తప్ప డబ్బులు పెట్టి కొనుక్కునే వస్తువు ఏది కాదు. ఇది ప్రపంచంలో ఎవ్వరూ నేర్చుకోలేరు అది. ఆ అవేర్నెస్ కానీ ఆ ఇంకిత జ్ఞానం అంటాను నేనైతే దాన్ని. అది రెండు ఉండాలి, పిల్లలకి ఉండాలి, పెద్దవాళ్ళకి కూడా ఉండాలి. నేను చాలా కేసెస్లో చూసాను, వాళ్ళు పేరెంట్స్ ఒప్పుకోరు. నేను చూశాను, ఫోన్ చేసి అస్తమానం వెన్ ద ఇన్ఛార్జ్ ఈస్ స్కోల్డింగ్, ఇన్ఛార్జ్కి వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఉన్న కిడ్స్ పేరెంట్స్ని నేను లైవ్లో చూశాను. లిటరలీ నా పక్కన కూర్చొని మాట్లాడిన వాళ్ళని చూశాను. ఏంటి మీరు ఎవ్రీ టైమ్ వెన్ షీ స్కోల్డింగ్ మై చైల్డ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ అండ్ రెడీ టు కమ్ టు స్కూల్, జస్ట్ థింక్ అబౌట్ ఇట్ అని. ఎవరిని బెదిరిస్తున్నారండి? అంటే స్కూల్ వాళ్ళు బిజినెస్ చేస్తున్నామన్న థాట్లో ఉండకూడదు. టీచింగ్ ఈజ్ నాట్ ఏ ప్రొఫెషన్, ఇట్స్ ఎ ప్యాషన్, ఒక రెస్పాన్సిబిలిటీ. అది జీతం ఎంత వచ్చిందా, ఇది గవర్నమెంట్ స్కూల్ కానివ్వండి ప్రైవేట్ స్కూల్ కానివ్వండి, దానికి ఒప్పుకొని ఆ ఒక ప్రొఫెషన్ అంటే దిస్ పీపుల్ ఆర్ వర్కింగ్ విత్ లైఫ్స్, నాట్ ద ఫైల్స్. సో మెనీ లైఫ్స్ ఉన్నాయి. ఈ ఫ్యూచర్ లో వాడు ఏమైనా అవుతాడో కదా, రెస్పాన్సిబుల్ వీళ్ళే. ఎస్, అదే వాడు ఏమైనా రెస్పాన్సిబిలిటీ దాన్ని ఏమంటారు, దాని బ్యాక్ ఎఫెక్ట్ టీచర్కే ఉంటుంది. మరి అప్పుడు వాడు బిహేవియర్ కానీ, వాడు క్లాస్లో ఒక అబ్బాయి ఎక్కువసేపు నిద్రపోతున్నాడు అంటే కారణం తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి స్టార్టింగ్లో మీరు అడిగిన ప్రశ్నకి ఇది చాలా ఇంపార్టెంట్. దిస్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ మెనీ స్కూల్స్. వాడు గంటల తరబడి నిద్రపోయి, కాసేపు అయితే హెల్త్లో బాగాలేదని చెప్పొచ్చు, కాసేపు తలకాయ నొప్పి ఉండొచ్చు. రోజులో మొత్తం ఉన్న 6, 7, 8 పీరియడ్స్ అనుకోండి, హీ స్లీపింగ్ మోర్ దెన్ 5 పీరియడ్స్. అంటే సంథింగ్ రాంగ్ విత్ హిమ్ అనే కదా అర్థం. ఇలా ఒక అబ్బాయిని లేపి అడిగినప్పుడు తెలిసింది బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, బిఫోర్ డే జరిగిన యాన్యువల్ ఫంక్షన్లో స్టేజ్ వెనకాలకి వెళ్ళి ఫ్రెండ్స్ ఫోర్స్ తోటి ఫుల్గా తాగేశాడు. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్. మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఇంకా ఇలాంటివి ఎన్ని ఉన్నాయో. అంటే ఇప్పుడు ఆలోచించండి, ఆ పిల్లవాడిని ఇప్పుడు స్కూల్లో ఎవరు చెప్పరు కదా పని చేయమని, అంటే వాడి ఫ్రెండ్స్ ప్రోద్బలం. అంటే ఇప్పుడు పేరెంట్స్ ఏం అబ్జర్వ్ చేయాలి, వీడు ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. మా వాడికి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారని గర్వపడద్దు, అందులో ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారని ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు నేను ఎప్పుడు పిల్లలకి చెప్తాను, నిన్ను చూసి పక్కింటి ఆంటీ వాళ్ళ పిల్లలకి వాళ్ళలాగా అయిపోకురా అని చెప్పకూడదు. ఎప్పుడు కూడా వాడిని చూసి నేర్చుకోరా అని చెప్పాలి. ఆ స్థాయిలో మీరు ఉండండి. మీకు ఎన్ని మార్కులు, నేను ఎప్పుడు పిల్లల మార్కుల గురించి మాట్లాడు, చాలా చాలా మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి జాబ్స్ దొరకవు, ఎందుకంటే వాళ్ళకి ఏ స్కిల్ ఉండదు కాబట్టి. కొంతమందికి చాలా కష్టం,
స్కిల్ ఉన్నవాడు ఎన్ని మార్కులు వచ్చినా లైఫ్లో సెటిల్ అయిపోగలడు. ఏదో ఒకటి నేర్చుకోవాలి కదా వాళ్ళు, ఏదో ఒక స్కిల్ ఉండాలి కదా వాళ్ళ దగ్గర. ఏ స్కిల్ లేకుండా నాకు 99% మార్కులు వచ్చాయంటే దేనికోసం? కాగితంలో ఉంటాయి. అండ్ కొన్నిసార్లు చూసాం ఎప్పుడు చదువుతున్నా మార్క్స్ బాగానే ఉంటాయి కానీ బిహేవియర్ ఉండదు, అఫ్ కోర్స్ చాలా మంది లేదు ఉంటుంది. డిసిప్లిన్ ఉండదు. ఇప్పుడు behavior డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు. Hmm. వాళ్ళ మార్కులు చూసి వాడిని మనం జడ్జి చేయకూడదు. 90 మార్కులు వచ్చిన వాడు 9% సబ్జెక్ట్ టీచ్ చేయగలడా ఆలోచించుకోవాలి మనం. 30% మార్కులు వచ్చాయి. మొన్న మీరు 2 years బ్యాక్ అనుకుంటే 35% మార్కులు వచ్చాయి. పేరెంట్స్ సెలబ్రేటెడ్, వాళ్ళందరూ చాలా ఫేమస్ అయిపోయారు. పేపర్లలో న్యూస్లో కూడా వచ్చారు. అన్ని 35% మార్క్స్ తోటి పాస్ అయ్యాడు. పేరెంట్స్ ఆర్ సో హ్యాపీ. మా అబ్బాయి పాస్ అయ్యాడు చాలా అనుకున్నారు వాళ్ళు. దే సెలబ్రేటెడ్. అండ్ మీడియా వాళ్ళు కూడా వాళ్ళని చాలా పొగిడారు. ఎందుకంటే తక్కువ మార్కులు వచ్చాయి, నువ్వు ఇలా చేసావు అలా చేసావు ఏ ఒక్క మాట అనలేదు. ఇప్పుడు 40% మార్కులు వచ్చిన వాడు కూడా 30% ఎక్స్ప్లెయిన్ చేయగలిగే కెపాసిటీ పిల్లలు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు ఎక్కడైనా రాణించగలరు. ఇక్కడ మార్కులు ఇంపార్టెంట్ కాదు, మార్క్ మన లైఫ్ మీద ఉండాలి, మార్క్ షీట్లో కాదు కదా. Yes. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ బిహేవియరే కంటిన్యూషన్. వాడి ఒక చెడ్డ పని చేసేటప్పుడు ఆలోచించుకునేటప్పుడు మార్కులు ఎన్ని వచ్చాయని కాదు, నీ మార్క్ సొసైటీలో ఎలా ఉంది, నిన్ను చూసి వాళ్ళు ఎవరు నువ్వు ఎలాంటి ఐడెంటిటీ అనేది చూపిస్తున్నావు. పిల్లలు ఆలోచించుకునేటప్పుడు పేరెంట్స్ వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేయటమో, లేకపోతే స్కూల్స్ వాళ్ళు ఇప్పుడు స్కూల్ టీచర్ తప్పన అలా ఎందుకు చేయకూడదు అన్నప్పుడు వాళ్ళని అర్థం చేసుకోవాలి. అది ఎప్పుడు అర్థమవుతుంది? టీచర్ ఏం కంప్లైంట్ ఇచ్చినా మా అమ్మ నాన్న వచ్చి చూసుకుంటారన్న భరోసా వాడికి లేనప్పుడు టీచర్ చెప్పింది అర్థమవుతుంది. పర్వాలేదు టీచర్ ఏమన్నా మా అమ్మని పిలుచుకొస్తారేమంటాడు. అలా బెదిరించే పిల్లలు టీచర్స్ కూడా ఉన్నారు తెలుసా. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో ఏమన్నా ఒకవేళ టీచర్స్ ఏమన్నా గట్టిగా అన్నారు అనుకోండి, రేపు నేను మా అమ్మని తీసుకొస్తాను చూడని పైగా వాడు హీరోయిజంగా చెప్తాడు చుట్టుపక్కల పిల్లలందరికీ. ఏం జరుగుతుందా, ఈ టీచర్ ఉద్యోగంలో ఉంటుందా ఊడిపోతుందా తెలియదు అని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ భరోసా పేరెంట్స్ పిల్లలకి ఇచ్చారనుకోండి, వీడి క్యారెక్టర్ని ఎవరు మోల్డ్ చేస్తారు? అంటే నువ్వే చెప్తున్నావు, పేరెంట్సే చెప్తున్నారు కదా, నువ్వేం చేయి పర్వాలేదు మేము వస్తాం నీకు సపోర్ట్ చేస్తామని. స్కూల్ లెవెల్ వరకు పర్వాలేదు, ఈ స్కూల్ కాకపోతే ఇంకో స్కూల్, కాకపోతే ఇంకో స్కూల్ భరిస్తారు అయిపోతుంది. తర్వాత జీవితాంతం భరించాల్సింది పేరెంట్స్. అప్పుడు బాధపడతారు ఇలా తయారయ్యాడు. అప్పుడు ఏం చేస్తారు? మొన్న ఎందుకు ఒక అమ్మాయి డ్రగ్ అడిక్ట్ భరించలేక పేరెంట్స్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పడేస్తే అమ్మాయిని పోలీసులు అనేబుల్ టు కంట్రోల్. అప్పటికి తల్లి ఏడుస్తూ ఏం చెప్పింది అంటే, మేము ఉంటే మీరేం సరిగ్గా యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అనుకుంటా, వదిలేసి వెళ్ళిపోతామని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది ఆవిడ. ఎంత బాధాకరమైన సీనో అది నిజంగా. ఒకసారి ఆలోచించండి. వాళ్ళు అంటే ముందు వాళ్ళు డబ్బులు ఇచ్చేసారు ఎక్కువ, అంతే అందువల్లే కదా అమ్మాయికి అలవాటు అవుతుంది. వెల్ ఎక్స్ప్లెయిన్. థ్యాంక్ యూ వెరీ మచ్.